Dear students, dear viewers, వెల్కమ్ టు బిఏ హిస్టరీ క్లాస్. ఈరోజు మనం 1857 తిరుగుబాటు ఫలితాల గురించి చర్చించుకుందాం. 1857 తిరుగుబాటు ఆధునిక భారతదేశ చరిత్రలో ప్రథమ భారత స్వాతంత్ర సమరంగా, సిపాయిల తిరుగుబాటుగా, ఒక గొప్ప విప్లవంగా చరిత్రకారులు భావిస్తున్నారు. 1857 తిరుగుబాటు బ్రిటిష్ వలస సామ్రాజ్య పునాదులను పెకిలించడానికి ప్రయత్నించింది. దీనితో బ్రిటిష్ వలస పాలనా విధానాల్లో అనేక మార్పులు చేర్పులు తదనంతర కాలంలో ఏర్పడ్డాయి. ఈ 1857 తిరుగుబాటు తర్వాత ఎలాంటి ప్రభావం చూపించింది, ఆ తిరుగుబాటు ఫలితాలు ఏమిటి అనేదే ఇప్పుడు మనం చర్చించుకోబోయే ముఖ్యమైన అంశం. ఈ 1857 తిరుగుబాటు ఫలితాలను మనం అవలోకనం చేస్తే, విక్టోరియా రాణి ప్రకటన, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు, వైస్రాయి సెక్రటరీ ఆఫ్ స్టేట్ పదవుల ఏర్పాటు, రాజ్య సంక్రమణ సిద్ధాంతం రద్దు, భారత బ్రిటిష్ వలస పాలన సైనిక వ్యవస్థలో మార్పులు, ఇండియన్ హైకోర్టు చట్టం, శాసన వ్యవస్థ 1861 చట్టం సంస్కరణలు, అలాగే జాతి వివక్ష విద్వేషాలు ఏర్పాటు, ఆర్థిక భారము పన్నులు మరింత కఠినం కావడం, విభజించు పాలించు విధానం అమలు చేయడం, అలాగే బ్రిటిష్ వలస ప్రభుత్వం సాంఘిక సంస్కరణలు ఇండియాలో తాత్కాలికంగా ఆపివేయడం, ఇది ఒక చారిత్రక విభజన రేఖగా చరిత్రకారులు వినియోగించుకోవడం. ఒక్కొక్క ఫలితాన్ని మనం పరిశీలిస్తే, విక్టోరియా రాణి ప్రకటన 1857 తిరుగుబాటు ముగిసిన తరువాత అప్పటి బ్రిటన్ రాణి విక్టోరియా ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. 1858లో జారీ చేసిన ఈ ప్రకటన సారాంశం ఏమంటే, భారతదేశంలో మతము, కులము, వర్గము, లింగము పరంగా ఎలాంటి వివక్షణ మేము చూపించమని, అందరినీ సమానంగా ఆదరిస్తామని, సమాన అవకాశాలు కల్పిస్తామని, భారతీయులతో స్నేహ సౌభ్రాతృత్వాలు కలిగి ఉంటామని ఈ ప్రకటన సారాంశంగా మనం చెప్పవచ్చు. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయింది. 1600లో ఏర్పడిన ఈస్ట్ ఇండియా కంపెనీ అనుకోకుండా భారతదేశంలో రాజకీయ అధికారాన్ని కైవసం చేసుకుంది. 1757 ప్లాసీ యుద్ధం నుండి మొదలుకొని దాదాపుగా 100 సంవత్సరాల పాటు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కొనసాగించడం జరిగింది. పరోక్షంగా బ్రిటిష్ ప్రభుత్వం దానిపై అదుపు ఉన్నప్పటికీ మొత్తం పెత్తనమంతా ఈస్ట్ ఇండియా కంపెనీ కొనసాగించింది. అయితే ఈ తిరుగుబాటుకు మూల కారణం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా విధానాలని భావించి ఈస్ట్ ఇండియా కంపెనీకి రాజకీయ అధికారాన్ని రద్దు చేసింది. కేవలం అది వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని మాత్రమే తేల్చింది. అయితే ఈ రద్దు అంశంతో ఈస్ట్ ఇండియా కంపెనీ తరువాత కాలంలో దివాలా తీసి చరిత్ర మరుగున పడిపోయింది. ఇంకా మూడవ అంశానికి వస్తే, 1857 తిరుగుబాటు తర్వాత గవర్నర్ జనరల్ పదవిని రద్దు చేసి వైస్రాయ్ పదవిని ఏర్పాటు చేసింది. రాజప్రతినిధి ఈ వైస్రాయ్కి సలహా ఇవ్వడానికి, పాలనలో మార్గదర్శనం చేయడానికి బ్రిటన్ ప్రభుత్వంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే ఒక క్యాబినెట్ మినిస్టర్ పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ భారతదేశ రాజ్య కార్యదర్శికి సహాయం చేయడానికి 15 మంది సభ్యుల సంఘం ఉంటుంది. వీటితో సెక్రటరీ ఆఫ్ స్టేట్ భారతదేశ బ్రిటిష్ వలస పాలనా వ్యవహారాలను నిర్వహిస్తాడు. ఈ 1857 తిరుగుబాటుకి ఒకనొక కారణంగా భావిస్తున్న రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేయడం దీనిలో ముఖ్య పరిణామం అని చెప్పవచ్చు. భారతదేశంలో ఏ స్వదేశీ సంస్థాన అధిపతి అయినా దత్తత తీసుకోవచ్చు, అలాంటి దత్తత గుర్తిస్తామని రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ముందు అమలు చేయమని తెలిపింది. ఇక సైనిక వ్యవస్థలో మార్పులకు సంభవిస్తే, తిరుగుబాటు బాగా జరిగిన ప్రాంతంలో బ్రిటిష్ సైన్యాధికారులను పెంచడం జరిగింది. సైనిక వ్యవస్థలో భారతీయులకు బ్రిటిష్ వారికి 1:2, 1:3 రేషియోలో సైనిక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే బ్రిటిష్
తిరుగుబాటు తక్కువగా ఉందో 1857 తిరుగుబాటు తక్కువగా ఉన్న ప్రాంతాలు మద్రాస్ అయితేనేమి, పంజాబ్ అయితేనేమి, బాంబే, వీటి ప్రాంతాల్లో 1:5 ఇలాంటి నిష్పత్తిలో సైనిక వ్యవస్థను బ్రిటిష్ సైనికులకు, భారతీయ సైనికులకు ఉజ్జాయింపుగా ఏర్పాటు చేయడం జరిగింది. కీలకమైన ఆయుధాగార వ్యవస్థలన్నీ బ్రిటిష్ వారి ఆధీనంలో ఉంచడం జరిగింది. ఇంకా న్యాయ సంస్కరణల విషయానికి వస్తే తదనంతర కాలంలో ఇండియన్ హైకోర్టు యాక్ట్ చేయబట్టి 1861లో కలకత్తా, బాంబే, మద్రాసులో హైకోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శాసన వ్యవస్థలో కూడా భారతీయులకు శాసన భాగస్వామ్యం కల్పిస్తున్నామనే ఉద్దేశంతో 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం తీసుకువచ్చి శాసన వ్యవస్థ ఆరంభాన్ని మనం ఈ తిరుగుబాటు ఫలితంగా చెప్పవచ్చు. అయితే తిరుగుబాటు జరిగిన తర్వాత బ్రిటిష్ వారికి భారతీయులకు మధ్య విద్వేషాలు, జాతి వివక్ష పెరిగింది. ఒక అగాధం ఏర్పడింది. భారతీయులన్నా బ్రిటిష్ వారికి విద్వేషం పెరిగింది. అలాగే బ్రిటిష్ వారన్నా భారతీయులకు విద్వేషం తారాస్థాయికి చేరుతూ వచ్చింది. ఈ తిరుగుబాటు తర్వాత జరిగిన సైనిక ఖర్చులన్నీ వివిధ రకాల పన్నుల రూపంలో తరువాత కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం వసూలు చేసింది. దీనితో భారతీయులపై మోయలేని ఆర్థిక భారం పడింది. అలాగే బ్రిటిష్ వారు ఈ వలస పాలన విధానాన్ని కొనసాగించడానికి, వలస రాజ్యాన్ని కొనసాగించడానికి విభజించు పాలించు విధానాన్ని కొనసాగించడం జరిగింది. భారతదేశంలో మతపరంగా, కులపరంగా, వివిధ రకాల వర్గాల పరంగా విభజించు పాలించు విధానాన్ని బ్రిటిష్ వలస ప్రభుత్వం కొనసాగించింది. అలాగే సాంఘిక సంస్కరణల వల్ల కూడా ఈ తిరుగుబాటు వచ్చిందని భావించి పూర్తిగా సాంఘిక సంస్కరణలు తాత్కాలికంగా ఆపివేసింది. సమాజంలో ఆధునిక సంస్కరణలు చేపట్టాల్సిన బాధ్యత బ్రిటిష్ ప్రభుత్వం విస్మరించింది అని చెప్పవచ్చు. అలాగే చరిత్రకారులు ఈ 1857 తిరుగుబాటును ఒక విభజన రేఖగా వాడుకున్నారు. 1857 తిరుగుబాటుకు ముందు, 1857 తిరుగుబాటు తర్వాత అలా చారిత్రక విభజన రేఖగా 1857 తిరుగుబాటు వర్ణించబడింది. ఇలా 1857 తిరుగుబాటు ఫలితాలు చరిత్రలో అనేక మార్పులు, చేర్పులు, ప్రభావాన్ని కలిగించాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ వ్యూయర్స్.